బీజేపీ అమిత్ షా ఫోన్ చేసిండ, ఎందుకు చేసిండో తెలియదు. వాళ్ళు ఎంతసేపు ఏమంటారు బ్లేమ్ గేమ్ ఇది తప్ప, అరే ఇప్పుడు వరద సాయం చేయాలి. గతంలో నాకు గుర్తు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అప్పుడు 8,000 కోట్లు ఎంతనో ఇచ్చిండు. ఏ రాష్ట్రానికైనా, మహారాష్ట్రకు వచ్చినా, తెలంగాణకు వచ్చినా, ఆంధ్రప్రదేశ్కి వచ్చినా, ఇంకో రాష్ట్రానికి వచ్చినా. ఈ నరేంద్ర మోడీ ఒక గుజరాత్ కి 1000 కోట్లు ఇచ్చుకున్నాడు తప్ప ఇంకా ఏ రాష్ట్రానికి ఇప్పటి వరకు వరద సాయం చేయలే. అర్థమైందా? మొన్న కేరళలో వచ్చినాయి, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ లో వచ్చినాయి. చేయొచ్చు కదా. 45 లక్షల కోట్లు, ఏది దాదాపు 50 లక్షల కోట్ల బడ్జెట్, మళ్ళా 200 లక్షల కోట్ల దాకా అప్పు చేసిండు. ఏవి పైసలు ఏడిపోతున్నాయి? ఏం కట్టిండు? ఒక పెద్ద నీటిపారుదల ప్రాజెక్టు కట్టలేదు. ఎక్కడికి పోయినాయి పైసలు? తింటున్నారు. కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక తక్కువలో 10,000 కోట్ల సాయం చేయాలి మన రాష్ట్రానికి, దేంట్లో చేయరు. కానీ ఏవిరా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడి చేస్తున్నాయి, అప్పులు తెచ్చి చేస్తున్నాయి అని ఇక మేమే ఇచ్చినామని చెప్తాడు కిషన్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని. ఎంత సిగ్గుశరం ఇది. ఇక బీఆర్ఎస్ వాళ్ళకైతే వాళ్ళే అంతకుముందు బీఆర్ఎస్ రాకముందు గింత గలీజ్ లేకుండే. ఇక బీఆర్ఎస్ వచ్చినాక ఎక్కడ ప్రభుత్వ భూమి, ఎక్కడ భూమి కనిపించినా వదలలే. అది చెరువా, శిఖం భూములా, లేకపోతే ప్రభుత్వ భూముల పేర్లు మార్చి వాడు వచ్చింది ఇదే పని. చెరబట్టిండు, భూములను చెరబట్టిండు. లేదు అంటే ఈ కాళేశ్వరం పేరు మీద దాని మీద దోసుకున్నాడు లక్షల కోట్లు, నాశనం చేసి పెట్టిండు. అంతకుముందు గింత అధ్వానం లేకుండే. అర్థమైందా? సో అట్లనే ఇంకోటి ఏం చెప్తున్నా అంటే వాతావరణ శాఖ, వెదర్ డిపార్ట్మెంట్, వ్యవసాయ శాఖ, అట్లనే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తి నివారణ. అంటే విపత్తి అంటే డిజాస్టర్ అంటే ఇట్లాంటి జరిగినప్పుడు ఎట్లా ప్రజలను రక్షించాలి, దానికి రాకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించింది, ఒక విపత్తి నివారణ. అట్లనే వాతావరణ శాఖ ఏంది అంటే వెదర్ డిపార్ట్మెంట్, ఏ రోజు వర్షాలు పడుతున్నాయి, వర్షం పడే అవకాశం ఉంది, ఏ రోజు ఎండ ఉంది, ఏ రోజు ఎట్లా వాతావరణం ఎట్లా చేంజ్ అవుతుంది అనేది ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి. ఇట్లాంటి డేంజర్ ఉంటే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించాలి. లేదంటే వాళ్ళ ఇంట్లలోనే ఉండండి, బయటకు రాకండి. లేకపోతే ఆ యొక్క ఏది ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించండి, లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళిపోండి టెంపరీగా. ఈ వాతావరణం గురించి ముందస్తుగా హెచ్చరించడానికి కావాల్సిన ఆ డిపార్ట్మెంట్ శాఖల్ని ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అర్థమైందా? అట్లనే రైతులకు కూడా ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ చెప్తున్నట్టుంది. కాకపోతే వాటిని అనుబంధం చేసి వ్యవసాయ శాఖకి, అట్లనే రైతులు ఈ కాలంలో ఈ పంట వేసుకోండి, ఈ పంటల్లో ఎక్కువ లాభం ఉంది, ఇట్లాంటివి కూడా వాటికి అనుబంధం చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం వ్యవసాయ శాఖకి. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. వాతావరణం ఒకటి, వ్యవసాయము, విపత్తు నివారణ, ఈ 3 కలిపి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక డిపార్ట్మెంట్ లాంటిది పెడితే మంచి, దానివల్ల చాలా లాభాలు అయితే ప్రజలకు అనేది నా అభిప్రాయం. ఓకే, తర్వాత ఇది చెప్పిన ఓకే. అట్లనే మేధావుల ద్వారా టైం బౌండ్ కమిటీ చేసి విదేశాల్లో ఎట్లా ఉంది అనేది అధ్యయనం చేసి అవన్నీ మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. వాగులు, వంకలకి, నదులకి అవి అదనం నీళ్ళు వచ్చినప్పుడు వాటికి పోయే దారి వాటికి చూపెట్టాలి. అంటే గొలుసు కట్టు చెరువులు అంటారు. అంటే ఒక చెరువు ఎక్కువ అదనంగా నీళ్ళు అయినా ఇంకో దాని ఫుల్ కెపాసిటీ, అవి మళ్ళీ ఇండ్లకి రాకుండా దాన్ని ఇంకో చెరువులకు కనెక్షన్ చేసి, అట్లా లేకపోతే నదికి కనెక్ట్ చేసి, లేకపోతే దారికి కనెక్ట్ చేసి, అట్లా ఆ గొలుసు కట్టు చెరువుల ద్వారా అది నదిలోకి కలిసినట్టు ఇవ్వాలి. అదనం నీళ్లు, నది నీళ్లు చివరికి సముద్రంలో కలుస్తాయి. దానికో దారి చూపెట్టాలి. సింపుల్ మామూలు భాషలో చెప్పాలంటే. మళ్ళీ ఎవరు చెరువులని కబ్జా పెట్టకుండా తీసుకోవాల్సిన బౌండరీస్ గానీ, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, దాని చుట్టూ వాక్వేలు గానీ, దాని చుట్టూ ఏమేమి పర్మనెంట్ గా దాన్ని మళ్ళీ ఎవడు కూడా దాని చుట్టూ పక్కల కబ్జా పెట్టకుండా ఉండడానికి కావాల్సిన చర్యలు తీసుకోకపోతే మళ్ళా గవర్నమెంట్ మారిందనుకో, మళ్ళీ వస్తాడు వాడు కబ్జా పెడతాడు. అది ఎండిపోయినాక తెలియదు. అది ఏడికి చెరువులు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏది, బఫర్ లెవెల్ ఏది తెలియదు. వాడు వచ్చి కట్టేస్తాడు. అక్కడున్న అధికారులకు లంచం ఇస్తాడు, కట్టేస్తాడు, వాడు పర్మిషన్ ఇస్తాడు. అసలు శిఖం భూములను వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పారు ఏది అక్కడ ఎండిపోయినప్పుడు. కానీ అమ్ముకునే హక్కు ఎక్కడిది? వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. పట్టాలు ఎందుకు ఇచ్చిర్రంటే అదే ఏమంటారు, నీవు ఈ 2 ఎకరాల్లో పండించుకోమని. మరి పట్టా ఉంటే పట్టా ఉన్న భూమిని అమ్ముకునే హక్కు లేదు, శిఖం భూములను అమ్ముకునే హక్కు లేదు. ఒకవేళ అట్లాంటి చట్టం ఏదైనా ఉంటే తొలగించండి. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అంటే నాకు పట్టా ఉంది అంటాడు. పట్టా ఉంది, పట్టా దేనికోసం ఇచ్చారు నీకు? అది ఎండిపోయినప్పుడు వ్యవసాయం చేసుకోమని ఇచ్చారు శిఖం భూములలో, గానీ శిఖం భూమిని అమ్ముకునే హక్కు లేదు. అట్లాంటిది ఎట్లా కొనుక్కున్నాడు ఈ నాగార్జున ఇంకోడం? అంటే ఆ చట్టంలో ఏమైనా లోపం ఉందా? వీళ్ళకి చట్టం గురించి అవగాహన లేదా? తెలియదు. అందుకే ఏమంటున్నా అంటే అసలు ఆ సరిహద్దు ప్రాంతంలో కూడా ఎండిపోయినప్పుడు కూడా అది ఎండిపోయినట్టే ఉండని, దాని దరిదాపులో కూడా అవసరం లేదు, వ్యవసాయం కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఆ మిగిలిన వాళ్ళ ఒరిజినల్ భూములనే వేసుకోండి. శిఖం భూముల తెరువు కూడా రాకుండా చేయాల్సిన చర్యలు తీసుకోవాలి. అది చెరువుది ఎండిపోయినప్పుడు అది పొడిక తీస్తాము, దానికి మళ్ళా వానాకాలం వర్షాలు పడ్డప్పుడు నిండుతుంది. కాబట్టి దాని దరిదాపులకు కూడా ఎవరు రాకూడదు, చెరువు సరిహద్దు ప్రాంతాలకు కూడా. అందుకోసం కావాల్సినటువంటి ఆ యొక్క మళ్ళీ ఎవరు కబ్జా పెట్టకుండా కావాల్సిన చర్యలు తీసుకోమని నేను రాష్ట్ర ప్రభుత్వానికి అట్లనే ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజలందరి తరఫున.